ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయ పథకము సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ SALT. పాఠశాల విద్యలో వివిధ కార్యక్రమాల అమలుకు ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయ పథకం సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇస్తూ పాఠశాల విద్యాశాఖ GOMS నంబర్ 30 డేటెడ్ 11/5/2021 ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారము ప్రపంచ బ్యాంకు నుండి పొందే $250 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 1860 కోట్ల రూపాయల రుణ సహాయంతో రాష్ట్రంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు జరగనున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా పాఠశాల విద్యలో వివిధ కార్యక్రమాలు అంటే నాడు నేడు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫేస్లిఫ్ట్, కరికులం రిఫార్మ్స్, ఇంప్రూవ్డ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీకి సిద్ధం చేయటం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి పాఠశాల విద్యాశాఖ హ్యూమన్ రిసోర్స్ రికరింగ్ ఖర్చులో పెరుగుదలను తగ్గించాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ మంత్రి 26/6/2021 విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 ఏళ్ల కాలపరిమితి అంటే 2021-22 నుండి 2026-27 విద్యా సంవత్సరం వరకు ఈ ప్రాజెక్టుకు IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటే అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ $250 మిలియన్ అమెరికన్ డాలర్లు అనగా 1860 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నదని మంత్రి తెలియజేశారు. ఈ పథకం ద్వారా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయటం, ఉపాధ్యాయుల విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచటం, సంస్థాగత సామర్థ్యాలను, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలోపేతం చేయటం ద్వారా నాణ్యమైన సేవలను అందించడం వంటి 3 ముఖ్యమైన కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు అని మంత్రి తెలియజేశారు. ఇక సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతుంది. ఇందుకోసం అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి సలహా సంస్థల నుండి కన్సల్టెంట్స్ను ఎంపిక చేయనట్లుగా తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక IAS అధికారి, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించడం జరుగుతుంది. కడప జిల్లాలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఏర్పాటైన YSR విజేత స్కూల్ తరహాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్
ప్రాజెక్ట్ SALT ప్రధాన లక్ష్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా బోధనా పద్ధతుల నాణ్యత వృద్ధిపరచడం, పాఠశాల నిర్వహణను బలోపేతం చేయటం. 2. పర్యావరణ మరియు సామాజిక నిబద్ధత ప్రణాళికను అమలుపరచడం. 3. వాటాదారుల భాగస్వామ్య ప్రణాళికను అమలు చేయటం. 4. కార్మికుల నిర్వహణ ప్రణాళికను అమలుపరచడం. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ఫలిత రంగాల కార్యాచరణ ప్రణాళిక ఈ విధంగా ఉండబోతున్నది. పునాది అభ్యసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే ప్రారంభ శిశు సంరక్షణ విద్యను పాఠశాలకు అనుసంధానించడం, అంగన్వాడీ ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం, సామర్థ్యాల కేంద్రీకృత ఆటపాటల ఆధారిత బోధనా నమూనాకు సహాయపడటం, తరగతి గది అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటుగా పాఠశాల భద్రత, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలను కల్పించడం. ఆంధ్రప్రదేశ్లో 15,000 పాఠశాలల్లో నాడు నేడు పనులను పూర్తి చేయటం, ప్రామాణిక ప్యాకేజ్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాలను మెరుగుపరచడం, స్టాండర్డైజ్డ్ టూల్ ప్రామాణిక సాధనాన్ని ఉపయోగించి తరగతి గది బోధనను పరిశీలించడం, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ LMS మరియు SCERT మరియు డైట్లను అనుసంధానం చేయటం, ఉపాధ్యాయ శిక్షణలను నిర్వహించడం, రాష్ట్ర స్థాయి సాధన మదింపు సర్వే నిర్వహించడం, రాష్ట్ర మదింపు బృందాన్ని ఏర్పాటు చేయడం, స్వీకృత అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం, తల్లిదండ్రుల కమిటీతో పాఠశాలలో సామాజిక తనిఖీను నిర్వహించడం, పాఠశాల హెడ్స్కు శిక్షణ ఇవ్వడం, విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం, పాఠశాల భద్రత, విపత్తు ప్రమాదాల నివారణ నిర్వహణ, పర్యావరణ మరియు సామాజిక అంశాల నిర్వహణ బృందం ద్వారా పర్యావరణ మరియు సామాజిక వ్యవస్థలను మదింపు చేయడం, పాఠశాల పనితీరు మూల్యాంకన పట్టికలను రూపొందించడం, సమగ్రమైన సామాజిక తనిఖీ విధానాన్ని అనుసరించడం. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుపరచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యాపరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించేందుకు వీలు కలుగుతుందని తెలియజేయటం జరిగింది.